అయితే క్వశ్చన్ ఒకసారి నిదానంగా చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫర్ ఎ రెక్టాంగిల్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్ 30 cm by 80 cm, 4 equal squares of sides x cm are removed at the corners and the sides are then turned up so as to form an open rectangular box. What is the value of x so that the volume of the box is the greatest? So that the volume of the box is the greatest. And a circle, what is the volume of box and a circle? I think ఇది వరకే క్వశ్చన్, ఇది వేరే క్వశ్చన్ ఇది అవసరం లేదు, రైట్? ఇది అవసరం లేదు, పైన క్వశ్చన్ మాత్రం, రైట్? సో వాట్ ఈస్ ద వాల్యూమ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ ద వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ గ్రేటెస్ట్. చూడండి ఇక్కడ పదం చూడండి, ఎక్కడైతే వాడు గ్రేటెస్ట్, మ్యాక్సిమా, మినిమా అన్న పదం వాడాడో అది మనం ఫంక్షన్గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమన్నాడు, వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ గ్రేటెస్ట్ అంటే ఇదేమవుతుంది మనకి ఫంక్షన్, ఇది మనకి ఫంక్షన్ అవుతుంది అనమాట. అగైన్ ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడండి. ఫ్రమ్ రెక్టాంగిల్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్ 30 cm by 80 cm ఒక రెక్టాంగిల్ ఉందండి, ఒక 30 cm బ్రెడ్త్, 80 cm లెంత్. 4 కార్నర్స్ దగ్గర 4 సైడ్స్ ఎక్స్ ఈక్వల్గా ఉంటే, ఎక్స్ సెంటీమీటర్కి ఈక్వల్గా ఉంటే 4 సైడ్స్ని ఏం చేశాడు అంటే కట్ చేసి దాన్ని ఒక బాక్స్ మార్ తయారు చేశాడు. లైక్ 1 second, లెట్ మీ డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ దట్ థింగ్. చూడండి, రెక్టాంగిల్. సో రెక్టాంగిల్కి వచ్చి ఇదేమో 80 cm లెంత్, ఇదేమో 30 cm బ్రెడ్త్, 30 cm బ్రెడ్త్. 4 ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఎక్స్ సెంటీమీటర్ రిమూవ్డ్ అట్ కార్నర్స్. చూడండి, ఇక్కడ ఒక ఎక్స్ సెంటీమీటర్స్, ఇక్కడ ఒక ఎక్స్ సెంటీమీటర్స్, ఇక్కడ ఒక ఎక్స్ సెంటీమీటర్స్, ఇక్కడ ఒక ఎక్స్ సెంటీమీటర్స్, 4 సైడ్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్. సో కట్ చేసేసాడు, కట్ చేసేసి దాన్ని ఓపెన్ చేసేసి అనమాట. అప్పుడు ఎట్లా అవుతుందంటే మనకి ఫిగర్ అనేది చూడండి ఇలా అవుతుంది అనమాట, రైట్? ఇలా బాక్స్ షేప్లో రిమూవ్ చేశాడు 4 సైడ్స్లో మనకి చూడండి. ఇది కొంచెం 3D ఫిగర్ మార్క్ చేస్తాను. సో మనకేమవుద్ది, ఇట్లా కట్ చేసిన తర్వాత ఇది పైకి లేపేసాడు అనమాట. పైకి లేపితే ఏమవుతుంది, నాకు ఒక బాక్స్ మార్ వస్తుంది అనమాట, లైక్ ఒక చిన్న మ్యాచ్ బాక్స్ మార్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది అట్లే పైకి లిఫ్ట్ చేశాడు అనమాట, కట్ చేసి రిమూవ్ చేసి పైకి లిఫ్ట్ చేశాడు, రైట్? అప్పుడు మనకి ఏమవుద్ది, ఈ హైట్ ఏమవుద్ది నాకు ఎక్స్ అవుతుంది, ఈ హైట్ ఏమవుద్ది నాకు ఎక్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఒక బాక్స్ మార్ ఫామ్ అవుద్ది అనమాట, ఇదంతా కూడా ఒక బాక్స్ మారి ఫామ్ అవుద్ది. అయితే వాడేమంటున్నా అంటే దట్ వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ షుడ్ బి గ్రేటెస్ట్ అంటున్నాడు. చూడండి, అయితే బిఫోర్ మనకి లెంత్ అనేది 80, ఇక్కడ బ్రెడ్త్ అనేది 30. ఇప్పుడు ఈ ఎక్స్ పార్ట్ అనేది మనకి రెండు పక్కల రిమూవ్ చేసుకోవడం జరిగింది అనమాట. చూడండి, అప్పుడు ఈ ఎక్స్ పోయింది, ఇక్కడ ఎక్స్ రిమూవ్ అయింది. సో ఇప్పుడు రిమైనింగ్ లెంత్ ఎంత ఉంటుంది మనకి 80 - 2x. అదేవిధంగా హోల్ వాల్యూ 30, ఇది హోల్ వాల్యూ 30, ఇక్కడికి ఎక్స్ పార్ట్ పోయింది, ఇక్కడ ఒక ఎక్స్ పార్ట్ పోయింది. సో రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంటుంది నాకు 30 - 2x, 30 - 2x, ఇదేమో 30 - 2x, ఇదేమో 80 - 2x, రైట్? నౌ హైట్ ఎంత అవుతుంది ఆటోమేటిక్గా ఎక్స్, హైట్ ఎంత అవుతుంది నాకు ఆటోమేటిక్గా ఎక్స్. దేర్ ఫోర్ నౌ ద న్యూ డైమెన్షన్స్, దేర్ ఫోర్ నౌ ద న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ద బాక్స్, L is equal to 80 - 2x, breadth is equal to 30 - 2x, and height is equal to x. సో లెంత్ అనేది 80 - 2x, బ్రెడ్త్ అనేది 30 - 2x, హైట్ అనేది x అనమాట. ఇప్పుడు ఇది మనకి గివెన్ డైమెన్షన్స్. అండ్ ఆల్సో వాట్ ఈస్ ఆస్కింగ్ దట్ వాట్ షుడ్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ ద వాల్యూమ్ ఇస్ గ్రేటెస్ట్. సో గ్రేటెస్ట్ అనే పదం ఎక్కడ వాడాడు, వాల్యూమ్ వాడాడు, కాబట్టి అది మనకి ఫంక్షన్ అవుతుంది అన్నమాట. సో దేర్ ఫోర్ f of x is equal to volume of box.
అయితే వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా మీన్ క్యూబాయిడ్ ఫార్ములా క్యూబాయిడే కదా. సో రెక్టాంగిల్ని మనం 4 sides 4 corners రిమూవ్ చేసి దాన్ని బెండ్ చేస్తే మనకు వచ్చేది క్యూబాయిడ్ షేపే. సో క్యూబాయిడ్ ఫార్ములా ఇన్ వాల్యూమ్కి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో LBH. సో L ఇంటూ B ఇంటూ H రాస్తాను నేను క్లారిటీగా. సో f of x is equal to L ఇంటూ B ఇంటూ H. సో దేర్ ఫోర్ f of x is equal to L అంటే 80 minus 2x ఇంటూ బ్రెడ్త్ అంటే 30 minus 2x ఇంటూ హైట్ అంటే x. సో f of x is equal to 80 minus 2x ఇంటూ 30 minus 2x ఇంటూ x. ఇది మనకి ఫంక్షన్. సో ఇప్పుడు యాజ్ యూజువల్గా మనకి మ్యాక్సిమం మినిమాలో ఫంక్షన్ వస్తే చాలా ఈజీ కదా. ఫంక్షన్ వస్తే దాన్ని డెరివేట్ చేసుకొని ఈక్వల్ టు 0 చేసుకుంటే మనకి x వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ఒక ఫంక్షన్ మ్యాక్సిమం అయినా మినిమం అయినా f డాష్ ఆఫ్ x ఆటోమేటిక్గా ఏమవుతుంది నాకు 0. సో దేర్ ఫోర్ దీని డెరివేటివ్ కనుక్కున్నాం. చూడండి f of x is equal to 80 minus 2x into 30 minus 2x into x. సో దాని డెరివేటివ్ ఏమవుతుంది నాకు 3 డిఫరెంట్ ఫంక్షన్స్ కదా, u, v, w. సో జనరల్గా ఇక్కడ చెప్తున్నా చూడండి, u, v రెండు ఫంక్షన్స్ కానీ మల్టిప్లై అవుతుంది అంటే డెరివేటివ్ ఏమవుతుంది నాకు u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. అదే 3 డిఫరెంట్ ఫంక్షన్స్ u, v, w హోల్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాకు u, v, w డాష్ ప్లస్ u, v డాష్, w ప్లస్ u డాష్ v w. చాలా సింపుల్. ఒక ఫంక్షన్ కామ్గా మేము 2 ఫంక్షన్స్కి కామ్గా పెట్టుకొని ఒక ఫంక్షన్ డెరివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ప్లస్ చేసుకుంటాం, ఒక ఫంక్షన్ డెరివేట్ చేసుకుంటాం, మిగతా 2 రిమైనింగ్ ఫంక్షన్స్ కామ్గా పెట్టుకుంటాం. నెక్స్ట్ థర్డ్ దాంట్లో దాన్ని డెరివేట్ చేస్తాం, మిగతా 2 దాన్ని కామ్గా పెట్టుకుంటాం. సో ఆటోమేటిక్గా నాకు f డాష్ ఆఫ్ x ఏమవుద్ది, సో 80 minus 2x ఇంటూ 30 minus 2x ఇంటూ 1. ఎందుకు ఎక్స్ని డెరివేట్ చేస్తే 1 ప్లస్ ఇప్పుడు దీనికి కామ్గా పెట్టుకుందాం. ఫస్ట్ థర్డ్ని కామ్గా పెడదాం. చూడండి 80 minus 2x ఇంటూ మధ్యలో దాన్ని డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు 13 డెరివేట్ చేస్తే 0 మైనస్ 2xని డెరివేట్ చేస్తే -2 ఇంటూ x ప్లస్ ఫస్ట్ 2 ఫంక్షన్స్ని కామ్గా పెట్టుకుందాం. సో ఏమవుతుంది నాకు 80 minus 2x ఇంటూ 30 minus 2x. సారీ, ఫస్ట్ దీన్ని డెరివేట్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ చేసాం. చూడండి ఫస్ట్ ఇది కామ్గా పెట్టుకొని దీన్ని డెరివేట్ చేశాను 1. నెక్స్ట్ ఫస్ట్ థర్డ్ కామ్గా పెట్టుకొని దీన్ని డెరివేట్ చేశాను. సో 30 minus 2xని చేస్తే ఏమొస్తుంది నాకు 13 చేస్తే 0 minus 2xని చేస్తే -2 ఇంటూ x. తర్వాత ఈ రెండు కామ్గా పెట్టుకొని ఫస్ట్ దాన్ని డెరివేట్ చేసుకోండి. సో 18 చేస్తే ఏమొస్తుంది నాకు 0 minus 2xని చేస్తే -2 ఇంటూ 30 minus 2x ఇంటూ x. ఇది మనకి f డాష్ ఆఫ్ x. సో దీన్ని ఏం చేసుకోవాలి, నేను ఆటోమేటిక్గా 0 చేసుకోవాలన్నమాట, రైట్. అయితే 0 చేసుకునే కంటే ముందు మనం మొత్తం అన్న మల్టిప్లై చేసినా 0 చేసుకోవచ్చు, లేదా కొంచెం తెలివిగా ఆలోచించామంటే కామన్ తీసేయచ్చు కొన్ని థింగ్స్. చూడండి ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి 2 కామన్ తీసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది నాకు 2 ఇంటూ 40 మైనస్ ఎక్స్, ఇక్కడ 2 ఇంటూ 15 మైనస్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ ఆల్రెడీ ఒక 2 ఉంది, ఎక్స్ ఉంది. సో 80 minus 2xలో ఇంకో 2 కామన్ తీసుకుంటాను నేను, 40 minus x. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ 2x కామన్ తీసుకుంటాను, ఇంకో 2 కామన్ తీసుకుంటే 2 ఇంటూ 15 minus x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి ఓవరాల్గా ఇక్కడ ఒక 2, 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 ఓవరాల్గా 4 కామన్ చేస్తే నాకు ఫస్ట్ ఈ రెండు మిగులుతాయి ఫస్ట్. సో 40 minus x ఇంటూ 15 minus x. తర్వాత ఇక్కడ ఈ రెండు కామన్ తీసుకుంటే -40 minus x మిగులుతుంది, మైనస్ ఈ రెండు కామన్ తీసుకుంటే ఇక్కడ x కూడా మిగులుతుంది. అదేవిధంగా ఈ రెండు కామన్ తీసుకుంటే 4 మీకు కామన్ చేసినాం కాబట్టి x ఇంటూ 15 minus x ఇంటూ 15 minus x ఈజ్ ఈక్వల్ టు 0. సో నిదానంగా చూసుకోండి, నేను 4 కామన్ చేస్తున్నాను అంతే, దానికన్నా మేము చేంజ్ చేయట్లే ఇక్కడ. సో 2 సార్ ఏమవుతుంది నాకు 4, ఇక రిమైనింగ్ ఈ రెండు యాజ్ ఇట్ ఈస్ అట్లే రాస్తున్నాను. ఇక్కడ 2 కామన్ తీసుకుంటే 4 కామన్ చేసినట్టు లెక్క, ఇంకో x అట్లే మిగులుతుంది, 40 minus x అట్లే మిగులుతుంది. ఇక్కడ 4 కామన్ చేస్తాం కాబట్టి 2 2s వెళ్ళిపోతాయి, ఇంకో x మిగులుతుంది, 15 minus x మిగులుతుంది అనమాట. సో ఓవరాల్గా ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ మీన్స్ ఈ లోపల ఉండే పార్ట్ మొత్తం ఏమవ్వాలి, 0కి ఈక్వల్ చేసుకోవాలి. సో దీన్ని జాగ్రత్తగా సాల్వ్ చేసుకుందాం. చూడండి ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. సో 40 minus x ఇంటూ 15 minus x ఏమవుతుంది నాకు 40 ఇంటూ 15 600 మైనస్ 40x మైనస్ 15x ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 40x ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 15x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
0. సో ఎక్స్ స్క్వేర్ ఏమవుద్ది నాకు 3x² మైనస్ 40x మైనస్ 15x మైనస్ 15x. సో 240 is 80, 215 is 30. సో మైనస్ 80 మైనస్ 30 ఏమవుతుంది నాకు మైనస్ 110x. నెక్స్ట్ ఇంకా మిగిలింది ప్లస్ 600 ఈజ్ ఈక్వల్ టు 0, ప్లస్ 600 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. ఇప్పుడు చూడండి దీన్ని సాల్వ్ చేసుకుందాం. 3x² మైనస్ 110x ప్లస్ 600 ఈజ్ ఈక్వల్ టు 0, ప్లస్ 600 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి 3 into 600 ఏమవుతుంది నాకు 1800 అవుతుంది. దీని ఫ్యాక్టర్స్ ఏం రాసుకోవచ్చు, నేను 90-20 రాసుకోవచ్చు. సో 90-20 110, 92 are 180 కాబట్టి 90-20 జార్ ఏమవుతుంది నాకు 1800 అయిపోద్ది అనమాట. సో రెండింటికి మైనస్ సింబల్ పెట్టుకుంటా, ఎందుకంటే నాకు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది నాకు 3x² మైనస్ 90x మైనస్ 20x ప్లస్ 600 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఇక్కడ 3x కామన్ చేసుకోనుకోండి, 3x ఇంటూ x మైనస్ 30 మైనస్ 20 into x minus 30 is equal to 0. So that means 3x minus 20 into x minus 30. తెలుసు కదా ఫ్యాక్టరైజేషన్ చేసుకోవడం. 3x minus 20 ఒక సెట్, ఈ రెండులో ఒక సెట్ రాసుకుంటాం. దట్ మీన్స్ 3x minus 20 is equal to 0 అంటే 3x is equal to ఏమవ్వాలి 20, x is equal to 20/3. ఇక్కడ x minus 30 is equal to 0. So that means x is equal to 30. But x is equal to 30 అనే కేసు తీసుకోకూడదు, ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి ఫిగర్లో. సో ఉండేదే 30, ఆ x 30 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ x ఎంత వస్తుంది మనకు 30 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మొత్తం 30 రిమూవ్ చేసేది వస్తుంది అన్నమాట. ఉండేదే 30, ఒక పక్కే 30 రిమూవ్ చేసి ఇంకో పక్క రిమూవ్ చేయడానికి ఉండదు, కాబట్టి క్వశ్చన్ అనేది మీనింగ్ఫుల్గా ఉండదు. ఇక్కడ x రిమూవ్ చేయాల్సిన పార్టే 30, ఉండేదే 30, ఉండే దాంట్లో మొత్తం రిమూవ్ చేస్తే మనకు క్వశ్చన్ ఎగ్జిస్ట్ కాదు కదా, ఫంక్షన్ ఎగ్జిస్ట్ కాదు. ఓకే, సో కాబట్టి x అనేది 30 తీసుకోకూడదు కాబట్టి. సో దేర్ ఫోర్ x is equal to 20/3 ఈజ్ ది రిక్వైర్డ్ ఆన్సర్, రైట్. ఒక సెకండ్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఏంటంటే మనకు ఒక రెక్టాంగిల్ ఉంది, దాని డైమెన్షన్స్ 80/30. సో ఈ రెక్టాంగిల్లో 4 sides 4 కార్నర్స్లో x అనే సైడ్ మనకి ఏం చేశాడంటే కట్ చేసి రిమూవ్ చేసి దాన్ని ఒక బాక్స్ మార్క్ ఫామ్ చేసుకున్నాడు. అయితే బాక్స్ మార్క్ ఫామ్ చేయాలంటే ఈ లాస్ట్ ఉండే సైడ్ని ఏం చేయాలంటే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేస్తే మనకి ఈ విధంగా హైట్ ఎంత వస్తుంది, నాకు x హైటే వస్తుంది. ఎందుకు, x అనే లెంత్ పార్ట్ కట్ చేసినప్పుడు దాన్ని ఫోల్డ్ చేస్తే x అనే హైటే వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది నాకు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అవుతుంది అనమాట. సో f(x) is equal to లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఆ విధంగా చూసుకుంటే మనకు క్లియర్గా ఆన్సర్ వస్తుంది అనమాట. సో అది మనకు ఫంక్షన్ ఎక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు క్వశ్చన్లో, ఫంక్షన్ వచ్చి వాల్యూమ్ ఆఫ్ బాక్స్ అన్నాడు. సో ఆటోమేటిక్గా వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో నిదానంగా కాల్ ఈ కామన్ తీసుకోవడం కానీ సాల్వింగ్ కానీ కరెక్ట్గా చేసుకున్నారంటే ఈజీగా డెరివేషన్ కానీ కరెక్ట్గా చేసుకోవాలి, ఈజీగా ఆన్సర్ వస్తుంది, రైట్. థ్యాంక్ యూ.